బయట ఇప్పుడు హైదరాబాద్లోనే కాదు మల్టిపుల్ ప్లేసెస్లో ఉన్నారు. వాళ్ళందరి డేటా మనం కలెక్ట్ చేసి వాళ్ళందరినీ వాళ్ళ ఒక సొంత కాన్స్టిట్యున్సీకి రప్పించడం ఇంత ముందు మీరు చూడండి కావాలంటే హైదరాబాద్ కానీ ఇక్కడంతా కూడా ఎప్పుడూ లేనంత మంది ఈవేళ కాన్స్టిట్యున్సీస్కి వెళ్ళారు. మీరు చూసుకోండి, హైయెస్ట్ టర్న్అవుట్ తెలంగాణ నుంచి కానీ ఇతర స్టేట్స్ నుంచి కానీ కర్ణాటక చాలా మంది. ఆ ప్రాసెస్లో ఏంటంటే మనం ఏం చేసామంటే వాళ్ళందరికీ ఇండివిజువల్గా 1-to-1 డేటా కలెక్ట్ చేసిన తర్వాత అందరికీ కాల్స్ పర్సనలైజ్గా కాల్స్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళందరినీ వచ్చేటట్టు చేసాం. ఇంతకుముందు ఎలక్షన్స్ కంటే ఈసారి దాదాపుగా రెట్టింపరు కాదు 4-5 రెట్లు జనాలు వచ్చారు. అది అయితే ఆ ప్రాసెస్ ఉంది చూసారా, అందరూ ఎన్ఆర్బి డేటా మీద వర్క్ చేస్తారు. బట్ ఆ ప్రాసెస్లు మనం చేసేటప్పుడు ఎట్లా డేటా తీసుకున్న కాడి నుంచి అంటిల్ వాళ్ళకి ఒకసారి ఇక్కడికి లోకల్గా వచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ 1-to-1 మ్యాపింగ్ అంటే బూత్స్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు, అలా టైప్ చేసి మళ్ళీ ఓటు వేసే వరకు, అట్లాగే మళ్ళీ వాళ్ళు బ్యాక్ వెళ్ళే వరకు మనం అంటే వాళ్ళ కేర్ తీసుకుంటాం అంతే. ఎట్లా ఇదేంటంటే ఈ సైకిల్ మొత్తం కూడా మామూలుగా చౌదరి గారు మామూలుగా ఏంటంటే కొంతమంది వెరీ ఫ్యూ, చాలా మందికి అది సాధ్యం కాదు. కొంతమంది నాయకులు ఏంటంటే నిత్యం ప్రజలతో టచ్లో ఉంటారు. వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారా లేకపోతే అవినీతి చేస్తున్నారా అది సెకండరీకి పోద్ది. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజలతో టచ్లో ఉంటారు, ప్రతి వాడితో కనెక్టివిటీ ఉంటుంది, పేరు పెట్టి పిలుస్తారు. ఆ కేటగిరీలో నాని ఒకడు. గెలుపోవటం గురించి నేను ఇక్కడ మాట్లాడను, కానీ నాని ప్రతి విలేజ్లోనూ లేకపోతే ప్రతి వ్యక్తితోనూ కాస్త సంబంధాలు ఉంటాయి. కొంతమంది తిట్టుకుంటూ భయంతో సంబంధాలు పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు, అదేం లేదు. సో కానీ ఈ ఎన్నికల్లో నాని ఊహించడానికంటే ముందే మీరు కనెక్ట్ అయిపోయారు. మీరు అందరూ రాము తరపున, రాము ఒకవైపు, రాము గారు ఒకవైపు, మీరు ఒకవైపు కనెక్ట్ అయిపోయి అసలు నాని ఫీల్డ్లోకి వెళ్ళేసరికి ఆల్ సెటిల్ డన్ అన్నట్టుగా ఉంది పరిస్థితి అనేది. అది ఎలా సాధ్యమైంది? అది అంటే ఇప్పుడు నేనే కాదండి, నేను 4 months నుంచి రావటం, టీం ఉంది కదా, టీం ఎంత ఇప్పుడు రాము తన సొంత ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా కాన్సన్ట్రేటెడ్గా లాస్ట్ 2-3 weeksలో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ రావటం, అందరూ కూడా ఏంటంటే అన్కండిషనల్గా అండి. ఇక్కడెక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏం చేయగలం, ఇది ఒక ఈ జర్నీ కూడా ఎక్కడ ప్రెషర్ ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తూ చేయడం అంతే కదా. మనం ఎంజాయ్ చేస్తూ చేస్తాం, ఎక్కడ నెగిటివిటీ లేదు. మీరు చూస్తే అందరూ కూడా రాము ఏం చేశాడు కమ్యూనిటీకి, అట్లాగే అట్ ద సేమ్ టైం తన విజన్ ఏంటి అనేది మనం అందరికి షేర్ చేయడంతో పాటు ఈ ఓవరాల్గా పాజిటివ్. ఇందాక మీకు ఎన్ఆర్బి ఒకటే చెప్పా, మిగతా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళందరూ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఎలా మోటివేట్ చేయాలి మన ఓటింగ్. సో అట్లాగే లాస్ట్ పోలింగ్ డే ఉంది, ఆ పోలింగ్ డే కూడా ఎలా చేయాలి. ఇప్పుడు అందరూ చేసేది అదే, కాకపోతే ఆ చేసే ప్రాసెస్లో మనం ఎంటైర్ టీం వెనగండ్ల రాము అని టీం అనుకోండి, ఎంటైర్ టీం ఏం చేసిందంటే ఆ ప్రాసెస్లో అక్కడ ఒక కార్పొరేట్ చాలామంది ఏంటంటే అక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళు ఎన్ఆర్ఐస్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రాజకీయాలు చేయలేరు అనే ఒక అపోహను పటాపంచలు చేస్తూ ఇక్కడ ఎలక్షన్ ఎలా చేయాలి అనే దానికి ఒక బైబిల్ లాగా బ్లూ బుక్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ పోలింగ్ రోజు కూడా వార్ రూమ్స్ క్రియేట్ చేయడం కానీ 1-to-1 డేటా మ్యాపింగ్ కానీ ఎవరు వెళ్ళారా లేదా అందరూ చేసేది అదే. కాకపోతే దాన్ని మనం ప్రాసెస్లు సెట్ చేస్తూ డిఫరెంట్గా చేసాం. టెక్నాలజీ వాడటం జరిగింది, అట్లాగే డేటా మైనింగ్ చేయడం జరిగింది, డేటా మ్యాపింగ్ చేయడం జరిగింది. ఇంకా వివరంగా మనకి టైం ఉంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా ఒక కేస్ స్టడీ, ఒక ఎలక్షన్ ఎలా చేయొచ్చు అనే దానికి ఎవరైనా కూడా అది ఒక ప్లే బుక్ అండి డెఫినెట్గా. అయితే నా పాయింట్ ఏంటంటే మీరు తెలుగుదేశం అభ్యర్థుల్ని గెలిపించడానికి వచ్చారు అమెరికా నుంచి, లేదా ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్ని అవగాహన చేసుకొని మార్పు అవసరం కాబట్టి మనం వెళ్ళాలి అనే ఉద్దేశంతో వచ్చారా, లేకపోతే ఇంకేదన్నా బియాండ్ ఈ ఆలోచనలు ఆశలు ఏమైనా ఆశించి వచ్చారా? అండ్ ఆల్సో మీరు గుడివాడ వచ్చారు, ఇంకొక రాజంపేట వెళ్ళాడు, ఇంకొక ఆయన ఇంకో చోటకి వెళ్ళాడు, మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్ర అన్ని చోట్ల దిగిపోయారు టీములుగా, అసలు వాలిపోయారు, మిడతల దండులాగా వాలిపోయారు ఎన్ఆర్ఐస్. వాళ్ళు వాలేరు కానీ వాళ్ళది ఎందుకో కనపడలా, మీది మరి అడావుడు ఎక్కువ కనపడింది. మరి ఫలితం తర్వాత తెలుస్తుంది, రైట్? ఈ వాలిపోయిన వాళ్ళ